శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. అంటే కుజుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ సెప్టెంబర్ 18వ తేదీ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళతాడు. అంటే సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో కుజుడు భూములకు, గృహాలకు, స్థలాలకు, పొలాలకు కారకత్వం వహిస్తాడు. అంటే ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు అనుకూలిస్తే భూలాభం, గృహలాభం కలుగుతుంది. కుజుడు వ్యతిరేకిస్తే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు కొనుక్కోవటంలో ఆలస్యం పెరుగుతుంది. కుజుడు రియల్ ఎస్టేట్ కారకుడు. కాబట్టి ఈ సమయంలో నవగ్రహాల్లో కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి రియల్ ఎస్టేట్ పరంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి రియల్ ఎస్టేట్ పరంగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు రుణ బాధలకు కూడా కారకత్వం వహిస్తాడు. కాబట్టి కుజుడు యోగిస్తే అప్పులు తొందరగా తీరిపోతాయి. కుజుడు యోగించకపోతే ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చడం కష్టం అవుతుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. అలాగే కుజుడు నవగ్రహాలలో ఈ కుజుడు అనేటటువంటి గ్రహము ప్రధానంగా సోదరులకు కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే ఎవరికైనా సోదరులతో అనుకూలత ఉండాలంటే కుజుడు అనుకూలించాలి. సోదరులతో వ్యతిరేకత పెరిగిపోయిందంటే కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడని అర్థం. వీటన్నిటికీ కారకత్వం వహించేటటువంటి కుజుడు ప్రధానంగా ఆగస్టు 2వ తేదీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున సంక్రమణం జరుగుతోంది. ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 9వ రాశి అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 9వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. ఈ 9వ స్థానాన్నే భాగ్యస్థానము, నవమ స్థానం అనే పేర్లతో పిలుస్తారు. 9వ స్థానంలోకి కుజుడు వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఉంటాయి. అప్పటి వరకు 9వ స్థానంలోనే ఉంటాడు. 9వ స్థానంలో కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అశనాచ్ఛాదనాన్యూనం శోషణం దేహపీడనం స్థాననాశం విరోధంచ నవమస్తోధరాసుతాహ అంటూ శ్లోకం చెప్పారు. కాబట్టి ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే అశనాచ్ఛాదనాన్యూనం అంటే అర్థం ఏంటంటే అశన ఆచ్ఛాదనాన్యూనం. ఆచ్ఛాదన అంటే ఏంటి? శరీరానికి వస్త్రాన్ని ధరించటము అని అర్థం. శరీరానికి వస్త్రం ధరిస్తే దాన్ని ఆచ్ఛాదనము అనే పేరుతో పిలుస్తారు. కానీ ఇక్కడ కుజుడు 9వ స్థానంలో ఉండి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే అశనాచ్ఛాదనాన్యూనం అంటే దేహానికి ఆచ్ఛాదనము, వస్త్రము ధరించటం అనేది లేకుండా చేస్తాడని అర్థం. వస్త్రం ధరించడం లేకుండా చేస్తాడంటే అర్థం ఏంటి? కొత్త వస్త్రాలు కొనుక్కొనే యోగం ఇవ్వడు అని అర్థం. అంటే ఎవరైనా తులారాశి వాళ్ళు బ్రహ్మాండంగా షాపింగ్ చేసి కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవాలని భావిస్తూ ఉంటే 9వ స్థానంలో ఉన్న కుజుడు ఆటంకాలు ఇస్తూ ఉంటాడు. తొందరగా షాపింగ్ చేయనివ్వడు. నూతన వస్త్రాలు కొనుక్కొని వాటిని ఆచ్ఛాదన ధరించడం అనే అవకాశాన్ని మన శరీరానికి కలిగింపజేయడు. ఉన్న వస్త్రాలనే ధరించి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అశనాచ్ఛాదనాన్యూనం అంటూ ఇక్కడ శ్లోకంలో చెప్పారు. శోషణం దేహపీడనం. శోషణం అంటే ఏంటి? శోషణం అంటే శరీరం అనేటటువంటిది శోషించిపోవటం, అలసిపోవటం అని అర్థం.
కొద్దిగా పనిచేస్తేనే తులారాశి వాళ్ళ శరీరం అలసిపోయేలాగా చేస్తాడు. దేహ పీడనం, దేహానికి పీడ బాధిస్తాడు. అంటే ఏంటి, ఊరికే నీరసం, నిస్సత్తువ, అలసట రావటం, కొద్దిగా పనిచేస్తేనే అలసిపోవటం, ఇలాంటివన్నీ కూడా తులారాశి వాళ్ళకి 9వ స్థానంలో కుజుడిచ్చే ఫలితాలుగా ఈ శ్లోకం చెప్తోంది. అలాగే స్థాననాశం విరోధంచ, స్థాననాశం అంటే ఏంటి, ఉన్న స్థానాన్ని నశింపజేస్తాడు. అంటే ఆఫీసులో ఒక అద్భుతమైన క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ తగ్గిపోయేలా చేస్తాడు, ఏదో ఒక రీజన్తో లో క్యాడర్కి వెళ్ళిపోయేలా చేస్తాడు. లేదా మీరు ఒక వింగులో పనిచేస్తూ ఉంటే ఆ వింగు మారేలాగా చేస్తాడు, కొత్త వింగు ఇబ్బందికరంగా చేస్తాడు. అలా స్థాననాశం, మీకున్న స్థానాన్ని నశింపజేస్తాడు, ఉన్న స్థాయిని కొంచెం తగ్గింపజేయటానికి 9వ స్థానంలో ఉన్న కుజుడు ఫలితం ఇస్తాడని శ్లోకం చెప్తోంది. అలాగే విరోధంచ, కొత్త శత్రువులు పెరుగుతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు తులారాశి వాళ్ళు కొత్త శత్రువులను పెంచుకోకండి, శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. నవమస్థోధరాసుత అంటే అర్థం ఏంటి, ధరాసుత అంటే భూమిపుత్రుడు, నవమ అంటే 9వ స్థానం, 9వ స్థానంలో ఉన్న భూమిపుత్రుడైన కుజుడు ఈ ఫలితాలు ఇస్తాడని శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి తులారాశి వాళ్ళకి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 9వ స్థానంలో ఉండే కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, శరీరానికి నూతన వస్త్రాలు ధరించే అవకాశం లేకుండా చేస్తాడు, అలసట ఇస్తాడు, దేహ పీడిస్తాడు. అలాగే స్థానభ్రంశము కలిగింపజేస్తూ ఉంటాడు, అంటే లో లెవెల్కి తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే క్యాడర్ తగ్గింపజేస్తూ ఉంటాడు, విరోధాలు ఇస్తూ ఉంటాడు, అకాల భోజనం ఇస్తాడు, పదవి భ్రష్టత అనేటటువంటిది కలిగింపజేస్తాడు. ఇలాంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు 9వ స్థానంలో ఉన్న కుజుడు ఇస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే, 9వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే, ఈ కుజుడి మిథున సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీ వరకు కుజుడు మిథున రాశిలోనే ఉంటాడు. అంటే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్న కుజుడు 12 రాశుల వారికి శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మిథున రాశిలో ఉన్న కుజుడు 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు 12 రాశుల వాళ్ళు ఆ పరిహారాలు చేసుకోవాలి. అవి చేసుకుంటే కుజుడి అనుగ్రహం కలిగి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. నవగ్రహాలలో కుజుడికి జ్యోతిష శాస్త్ర పరంగా ప్రీతికరమైన ధాన్యం కందులు. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు కొద్దిగా బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలా తినిపిస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. దగ్గరలో గోశాల లేని వాళ్ళు, గోవులు లేని వాళ్ళు ఏం చేయాలంటే 1.25 kg కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి, దేవాలయంలో ఉన్నటువంటి పండితుడు, బ్రాహ్మణుడు, పూజారి గారు ఎవరికైనా ఆ కందులు దానం ఇవ్వండి. అప్పుడు ఈ కుజుడి మిథున సంక్రమణం అనేది అనుకూల ఫలితాలను 12 రాశుల వాళ్ళకి కలిగింపజేస్తుంది. ఈ దానం కూడా ఎప్పుడు ఇవ్వాలి, ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు కుజహోరలో ఇవ్వండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంటే మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోరా కాలం ఉంటుంది. ఆ సమయంలో దానం ఇస్తే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దానాలు ఇవ్వలేని వాళ్ళు, గోమాతకు తినిపించలేని వాళ్ళు ఏం చేయాలంటే, కుజుడికి ప్రీతికరమైన ఉపవాసం ఉండండి. కుజుడికి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి మంగళవారం ఉపవాసం ఉండండి. పగలంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండి, రాత్రికి కుజుడికి ఇష్టమైన కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఈ ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా ఈ కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా కుజుడికి దక్షిణ దిక్కు అంటే చాలా ఇష్టం, కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం, కుజుడికి 9 అంకె అంటే ఇష్టం. కాబట్టి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు ఏం చేయాలంటే 12 రాశుల వాళ్ళు స్నానం చేశాక ఇంట్లో దక్షిణం వైపు ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి, కుజుడికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కూడా కుంకుమ రాసి
9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కు వైపు ఆ ఒత్తి వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. ఈ దీపం పెట్టినా కూడా కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాల్లో కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. వీళ్ళిద్దరిలో ఎవరిని పూజించినా కూడా కుజుడు యోగిస్తాడు. కుజుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందుకే మంగళవారం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం, లేదా నరసింహస్వామి ఆలయానికి మంగళవారం వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే 9 ప్రదక్షిణలు చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో అర్చన చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ఎర్ర మందార పూలతో స్వామికి అర్చన చేయించుకుంటే బ్రహ్మాండంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళితే నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోండి. నరసింహస్వామికి కూడా ఎర్ర పూలతో పూజ చేయించుకుంటే, అర్చన చేయించుకుంటే కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి గాని నరసింహస్వామికి గాని మంగళవారం దర్శనం చేసుకోవటం, 9 ప్రదక్షిణాలు చేయటం, అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే కుజుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం ఓం సాం శరవణ భవ, నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ. ఈ 2 మంత్రాల్లో ఏ మంత్రమైనా సరే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు కనీసం 21 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం గాని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని వినే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఓం అం అంగారకాయ నమః అనే అంగారక మంత్రం, కుజ మంత్రాన్ని 21 సార్లు చదివినా కూడా కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఈ పరిహారాల్లో ఏవి పాటించినా కూడా కుజుడి మిథున సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు, వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు 12 రాశుల మీద కలిగింపజేసే ప్రభావాలు, పాటించాల్సిన పరిహారాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.